తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన స్థానికత అంశం గందరగోళంలో పడింది. గతంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత 6 నుంచి 12వ తరగతి అంటే హై స్కూలు ఇంటర్మీడియట్ విద్యలో ఎక్కడ 4 సంవత్సరాలు వరుసగా చదివి ఉంటే అక్కడ ఆ సదరు విద్యార్థి స్థానికత పొందేవాడు. తదనుగుణంగా ఆ రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ప్రవేశానికి అర్హుడయ్యేవాడు. ఇదే రకమైన నీతిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు గత 10 ఏళ్లుగా అవలంబిస్తూ వచ్చాయి. ఈ 10 ఏళ్ల తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థానికత నియమ నిబంధనలను మార్చాలని ప్రయత్నించింది. ముందుగా గత ఏడాది మెడికల్ ప్రవేశాల సందర్భంగా ఈ నియమ నిబంధనలను మారుస్తూ ప్రవేశ పరీక్షా సమయానికి, అంటే ఏ కోర్సుకైతే విద్యార్థి ప్రవేశాన్ని కోరుకుంటున్నాడో ఆ ప్రవేశానికి 4 సంవత్సరాల ముందు తెలంగాణ రాష్ట్రంలో చదివితేనే అందుకు ఆయన అర్హుడవుతాడని తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను సృష్టించింది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం అటు హైకోర్టుకు, పిమ్మట సుప్రీంకోర్టుకు చేరింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గి ఈ సంవత్సరానికి పాత నియమ నిబంధనలే అమలు చేస్తామని ప్రకటించడం, గత సంవత్సరం ఈ మెడికల్ అడ్మిషన్లు సజావుగా సాగిపోయాయి. అటు పిమ్మట పీజీ అడ్మిషన్ల విషయంలోనూ కొంత వివాదం వచ్చినా, ఎందుకంటే మెడికల్ పీజీ సీట్ల విషయంలో తెలంగాణలో మెడికల్ విద్యను అభ్యసించిన వారికి ఇక్కడ సీట్లు దక్కే పరిస్థితి లేకపోవడంతో వారు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. వాళ్ళ విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రస్తుతం రాబోయే విద్యా సంవత్సరానికి, అంటే 2025-26 విద్యా సంవత్సరంలో పలు రకములైన కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిన వేళ ఈ నోటిఫికేషన్ల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ స్థానికత అంశాన్ని తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో వైద్య విద్యకు సంబంధించి కోర్టులకు వెళ్లిన సందర్భంలో కోర్టులు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన నిబంధనలను స్పష్టంగా పేర్కొనవలసి ఉంటుందని, నోటిఫికేషన్కు ముందే ఈ విషయాన్ని చెప్పాల్సి ఉంటుందని పేర్కొనడంతో ఈరోజు ఎంసెట్ కానీ లేదా ఇతరత్ర ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందే తెలంగాణ ప్రభుత్వం ఈ స్థానికత అంశాన్ని తేల్చాల్సిన స్థితి ఏర్పడింది. తప్పనిసరిగా ఈ వ్యవహారాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి కలిగింది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ స్థానికత అంశాన్ని తేల్చడానికి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ వారం 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ స్థానికత అంశం తేల్చే ముందు కొన్ని ప్రాక్టికల్ అంశాలను ఈ కమిటీ దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఎందరో ఇంటర్మీడియట్ను బయట రాష్ట్రాల్లో చదివే పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అత్యున్నత శ్రేణి శిక్షణ పొందడానికి ఎందరో తెలంగాణ విద్యార్థులు ఇంటర్మీడియట్ను బయట చదువుతూ ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే 6 నుంచి 12 లోపల ఎక్కడ 4 సంవత్సరాలు వరుసగా చదివితే అది స్థానికత అనే అంశాన్ని ఆ రోజు ప్రభుత్వాలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం
ఈ నిబంధన కారణంగా స్థానికేతరులు ఇక్కడ అడ్మిషన్లు పొందుతున్నారనే నెపంతో దీన్ని మార్చాలని ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఇంకొక అంశం ఈ కమిటీ ముందు కీలకంగా మారుతున్నది. ఉద్యోగాల కారణంగా తెలంగాణకు సంబంధించిన తల్లిదండ్రులు 1-2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు బయట రాష్ట్రాలలో పనిచేయాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు ఆ ఉద్యోగులకు సంబంధించిన పిల్లలు, వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండొచ్చు, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండొచ్చు, ఆ పిల్లలు ఈ స్థానికతను కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని విద్యా వ్యవహారాలను పరిశీలించే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు పలు సర్వీసుల్లో ఉండే తల్లిదండ్రులు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి రావచ్చు. వచ్చిన తర్వాత తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. అది బ్యాంకు ఉద్యోగులు కావచ్చు, ఇతరత్ర ఉద్యోగులు కావచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు తెలంగాణ స్థానికులు, ఆ పిల్లలు తెలంగాణలో పుట్టి ఉంటారు. ఇక్కడే ఎక్కువ కాలం 12 సంవత్సరాల విద్యలో ఎక్కువ శాతం తెలంగాణలోనే విద్యను అభ్యసించినప్పటికీ ఒక 3 సంవత్సరాల బ్రేక్, 3 లేదా 2 సంవత్సరాల బ్రేక్ కారణంగా వాళ్ళు తెలంగాణకు స్థానికులు కాకుండా పోతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటి వారు ఎక్కువ శాతం గతంలో ఆ స్థానికేతర కోటాగా ఉన్న 15%లో అడ్మిషన్లు తీసుకునేవాళ్ళు, వాళ్ళకి అడ్మిషన్లు లభించేవి కూడా. ఈరోజు స్థానికేతర కోటాను ఎత్తివేయాలన్న ప్రయత్నము తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటు తిరుగుతూ, అంటే ఉద్యోగాల కారణంగా కొంతకాలం అటు కొంతకాలం ఇటు, ఎందుకంటే చాలా సంస్థల పరిధి ఇంకా 2 తెలుగు రాష్ట్రాలని ఒకటిగానే చూస్తున్నాయి. అటు ఇటు పని చేయాల్సిన అగత్యం ఏర్పడుతోంది. అటువంటి సందర్భాల్లో ఈ స్థానికేతర కోటా ఎత్తివేయడము, ఈ 4 సంవత్సరాల నిబంధన ఏదైతే ఇంటర్మీడియట్కి నుంచి 4 సంవత్సరాల నిబంధన ఉంటుందో దాని కారణంగా కూడా పలు సమస్యలు ఈరోజు తలెత్తుతున్నాయి. ఇలాంటి ప్రాక్టికల్ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ స్థానికత విషయంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా తెలంగాణలో పుట్టి పెరిగిన వారందరికీ ఇక్కడ స్థానికత కల్పించే రీతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగానే ఈ కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ తగిన విచారణ జరిపి తగిన నిర్ణయాలను తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యా వ్యవహారాల నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.